వరల్డ్ లోనే పక్షులలాగా ఎగిరే జంతువు వచ్చేసి గబ్బిలం. అవును, గబ్బిలం ఒక జంతువు అని మీలో ఎంతమందికి తెలుసు? గబ్బిలం రెక్కలు చూడడానికి మనిషి చేతిని పోలి ఉంటాయి. పొడవైన వేళ్లు ఎముకల మధ్య చర్మం సన్నగా సాగిపోయే పొరలా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల అవి గాలిలో ఎగరడానికి సహాయపడుతుంది. మన వరల్డ్ లోనే 1300 కంటే ఎక్కువగా గబ్బిలాల జాతులు ఉన్నాయి. చాలా చిన్న గబ్బిలం వచ్చేసి కిట్టి హగ్ నోస్డ్ బ్యాట్. ఇది చాలా తక్కువ బరువు ఉంటుంది. అతిపెద్ద గబ్బిలం వచ్చేసి ఫ్లయింగ్ ఫాక్స్. ఎగిరే నక్కలు. వీటి రెక్కల వెడల్పు 1.7 మీటర్లు అంటే 5 అడుగుల 7 అంగుళాల వరకు ఉంటాయి. ఇవి రాత్రిపూట సంచరించే జీవులు. ఒక ధ్రువ ప్రాంతంలో తప్ప వివిధ ప్రపంచమంతటా గబ్బిలాలు కనిపిస్తాయి. ఇవి పగటిపూట గుహలు, రాతి పగుళ్లు, పాత భవనాలు, చెట్లు మరియు గనులు వంటి ప్రదేశాల్లో తలకిందులుగా వేలాడి విశ్రాంతిని తీసుకుంటాయి. గబ్బిలాల ఆహారం వచ్చేసి వాటి జాతులను బట్టి మారుతాయి. చాలా వరకు గబ్బిలాలు కీటకాలను తింటాయి. మరికొన్ని పండ్లు, పువ్వులు, తేనెను తింటాయి. చాలా తక్కువగా కొన్ని జాతులు మాత్రమే చిన్న కప్పలు, బల్లులు, పక్షులను మరియు చేపలను కూడా వేటాడతాయి. ఇండియాలో సుమారుగా 135 రకాల గబ్బిలాల జాతులు ఉన్నాయి.